హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక తెలంగాణ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే రైతులకు ఏ శుభవార్త చెప్పింది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఖరీఫ్లో సన్న వడ్లు కొనుగోలుకు సంబంధించి పెండింగుల్లో ఉన్న బోనస్ బకాయిలను క్లియర్ చేస్తూ 514.36 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇక కింటాలకు 500 చొప్పున బోనస్ రూపంలో రైతుల ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయి. దీని ద్వారా సుమారు 2.17 లక్షల మంది రైతులు నేరుగా లబ్ధి పొందనున్నారు. అదేవిధంగా రైతు భరోసా నిధులను ప్రభుత్వం రేపటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కసరత్తు కూడా చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేస్తున్న విధంగా సన్నవడ్ల కొనుగోలుకు సంబంధించిన పెండింగ్ బోనస్ బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేసింది. సుమారు 2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లో కింటాలకు 500 చొప్పున నేరుగా లబ్ధి పొందనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మొత్తం 1939.58 కోట్ల రూపాయల బోనస్ను చెల్లించింది. రాష్ట్రంలో సన్నబియ్యం సాగును ప్రోత్సహించటం, రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర అందించటమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. కాగా రైతుల సంక్షేమమే ప్రాధాన్యంగా ధాన్యం కొనుగోలు, బోనస్ చెల్లింపులు, అలాగనే ఎంఎస్పీతో పాటు అదనపు ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ నిధుల విడుదలతో పెండింగ్ బకాయిలు దాదాపు పూర్తిగా క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంది. రైతులు తమ బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత కొనుగోలు కేంద్రాలు, సివిల్ సప్లైస్ శాఖను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఇక రేపు మంగళవారం ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు తుది కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో 69,39,548 మంది రైతులకు ఎకరానికి 6,000 చొప్పున 8,714.13 కోట్లు రైతు భరోసా కింద ఇచ్చారు. దాదాపు 1,45,73,000 ఎకరాలకు నిధులు అందించారు. ఈ యాసంగిలోనూ దాదాపు 1.46 కోట్ల ఎకరాలకు రైతు భరోసా అందనుంది. రైతు భరోసా కోసం ప్రభుత్వం 9,000 కోట్లను ఖర్చు చేయనుంది. మున్సిపల్ ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులకు తాజాగా నిర్దేశించారు. అయితే కొద్ది రోజులుగా లబ్ధిదారుల ఖాతాల్లో భారీగా కోత ఉంటుందనే చర్చ జరిగింది. శాటిలైట్ సర్వే నివేదికను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. ఇప్పటికే నిధుల సమీకరణ పూర్తి కావడంతో రేపటి నుంచి అంటే 17వ తేదీ నుంచి వరుసగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు తుది కసరత్తు కొనసాగుతుంది.